మనకి ఇంగ్లాండ్ సిరీస్లో చూసుకుంటే మొత్తం కూడా ఇప్పటివరకు 4 టెస్ట్ మ్యాచ్లు కంప్లీట్ అయినాయి కదా. మరి ఈ 4 టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మనకి ఇంగ్లాండ్ 2-1తో లీడ్లో ఉంది. అయితే నిన్న మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్ట్లో చూసుకుంటే ఇది డ్రా అయింది. మరి డ్రా అవడానికి కారణం ఎవరు? మనకి ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఎవరైతే ఉన్నారో మనకి జడేజా, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్, వీళ్ళిద్దరి మధ్య ఏదైతే పార్ట్నర్షిప్ వచ్చిందో సో ఇదే మనకి డ్రా అవడానికి మెయిన్ కారణం అని చెబుతాం, అవునా? అయితే మరి వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూసుకుంటే ఏకంగా 202 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది వీళ్ళిద్దరి మధ్య. అయితే మరి దీంతో వీళ్ళిద్దరు ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేశారు తెలుసా. ఆ రికార్డ్ ఏంటంటే మనకి ఇదే మాంచెస్టర్ వేదికగా అంతకుముందు ఇండియన్ జోడీ అత్యధిక పార్ట్నర్షిప్ చూసుకుంటే మనకి సచిన్ టెండూల్కర్కి అలాగే అజారుద్దీన్ మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. అప్పుడు ఏకంగా 112 రన్స్ వచ్చింది అనమాట. అది కూడా 1990లో. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఈ రికార్డ్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేకపోయారు. అయితే మరి నిన్న వాషింగ్టన్ సుందర్ అలాగే జడేజా వీళ్ళిద్దరూ ఏకంగా 202 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి మరి ఈ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది. అయితే మరి ఈ మ్యాచ్ చూసుకుంటే ఓవరాల్గా డ్రా అయింది కదా. సో మరి నెక్స్ట్ మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరగబోతోంది. ఎందుకంటే మనకి రేపు జరగబోయే మ్యాచ్ ఏదైతే ఉందో జూలై 31న 5th టెస్ట్. ఈ టెస్ట్లో మరి మన ఇండియన్ టీం గెలిస్తే సిరీస్ డ్రా అయింది. సో లేదు అంటే అది డ్రా అయినా సరే మరి ఇంగ్లాండ్ సిరీస్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. సో మరి ఏం చేస్తారనేది చూద్దాం.